ఉంటే జరా తెలపండి. హరే ఒక్క గాన ఒక్క కొడుకు, హరే పూజలకి పుట్టలకి నాలకి మొక్కి వచ్చాడు మహారాజ్. హరే వాడికి నాకి తెలియకుండా హరే అడ్డుకి వెళ్ళిపోయాడు మహారాజ్. హరే ఒక్క మనిషి మహారాజ్ కూడా కనబడట్లేదు. హరే అల్లా ఇంకా పుట్ట ముందుకు వెళ్తా మహారాజ్. హరే అక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు. హరే మనిషి మహారాజ్, హే మనిషి మహారాజ్, హరే మనిషి మహారాజ్, అరే పిలిచి నాకు గొంతు పోయా బాకీ పిల్లలు పోయా క్యా మహారాజ్ క్యా రే. అరే అబ్కే బలావు तुम नहीं आए. అరే నాకు అవతారం చూస్తే కనబడట్లేదు. అంతా తెలుసు మహారాజ్, అతనికి అంతా తెలుసు కానీ అడగాలని అడుగుతాడు. సరే కానీ మహారాజ్ బాకీ బెట్టా పోయాడు మహారాజ్, బాకీ బెట్టా పోయా మీకు తెలుస్తా మహారాజ్. అరే మహారాజ్ బాకీ బెట్టా బాకీ లేకుండా పోయాడు మహారాజ్, బాకీ లేకుండా పోయాడు మహారాజ్. బాకీ అబ్బాయి ఇంటికి వదిలి అటు వెళ్ళిపోయాడు మహారాజ్. ఇల్లు విడిచి వెళ్ళిపోయాడా? అది మహారాజ్ ఇప్పటికీ అర్థమైంది నీకు మహారాజ్. ఎలా అవుతుంది పోయి? ఇవాళకి పోయి చాలా రోజులైంది మహారాజ్. అలా రోజులు एक वर्ष में एक 2 वर्ष में देखिए इस्तेम महाराज आउट की వెళ్ళిపోయాడు మహారాజ్. మరి ఎత్తుకే महाराज लाजी कालो खाता पूरा खाना बोले वाला పడిపోయింది మహారాజ్. సరే మరి ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి? పొద్దున్నే లేస్తారా వాడికి చూస్తా దీనికి లేస్తా చూస్తా దీనికి లేస్తారా వాడికి చూసి అరే పొద్దున్న రాదు మహారాజ్ వాడికి లెగుస్తా ఎర్రగా గుంటా ఎక్కడ ఉంటాను. ఓ సూర్య భగవానుడా వాడికి చూస్తాడు దీనికి లేస్తా ఏదో 2 మాటలకి చెప్తాడు మహారాజ్. అంటే పొద్దునే లేస్తాడు, లేచి 2 మాటలు 2 మాటలు అంటే కాఫీ అంటాడు. अरे थाल वो तो हमने क्या हुआ क्या बोले. अरे काफी हटा अरे फोटो हार की अरे अति चढ़ो मतलब महाराज हार की पाप बुद्धि मत महाराज. మరి అన్నం అంటాడా? अरे తిండి పోతు महाराज ఎప్పుడో చూసినా అన్నం మరి ఏం చెబుతాడే? అరే 2 పలుకుతాడు महाराज. 2 పలుకుతాడు महाराज. 2 మాటలు చెప్తాడు महाराज. 2 మాటలు చెప్తాడు. అయితే రామ అంటాడేమో. అరే రామాలేదు గీమాలేదు అరే చెట్టు వెనక కోతిని చంపినాడు వాడు. అరే వాడికి రామలేదు లేదు महाराज. ఎక్కడ దొరికావు నాకు పొద్దునే? అరే ఏంటి महाराज అరే బాగి ఇప్పటికి చెప్పిన మాట చెప్తాడు వాళ్ళ ఇప్పటికి చెప్పిన మాట బ్రహ్మం అంటాడా? బ్రహ్మం महाराज. బాకీ బేట చూకి తెలిసి చెప్పండి महाराज. మరి అట్లయితే బ్రహ్మం మర్చిపోయా నాకు పక్కన కనిమలే పల్లి పద కనిమలే పల్లె ఉంది అమ్మా. పద ఆగమంటాడే నీ బాబుసి महाराज. బ్రహ్మం గారు అని మహాత్ముడు మాకి బేట ఉంటాడు महाराज. అక్కడికి వెళ్ళి ఉంటాడు, చూపిస్తాను. కొంచెం నీకే ముఖం మీద పుండు పుట్టుద్ది महाराज. మాకి బేటకి చూపి महाराज.
ఇలా బయట అరే ఎవరికి అయినా మంచి చెప్తే పుండే కదా మహారాజ్ పడేది నీకే పుండే పుండు పుండు వస్తుంది మహారాజ్ అరే నేను చెప్పేది ఏది అర్థం కాదనుకుంటా ఎలా దొరికాడు నువ్వు నాకు పొద్దు పొద్దునే అరే దేవుడికి మాటలు చెప్పానన్నా పుండు వస్తుందంటే తీసుకెళ్ళకుండా ఏం మహారాజీ సరే తీసుకెళ్తాలే తీసుకెళ్ళండి హిమాలు ఉన్నాయి మరి నీతో నేనే ఆడతాను పాల్గొని దేవుడు కాడి ముందు దండం దండం మహారాజ్ అరే ఎలా మహారాజ్ బాకీ రావట్లేదు మహారాజ్ అరే బెమ్మకి అంటాడు సరే అబ్బాయి ఇస్తావా अरे ये पक्षवात వచ్చిందా హే మహారాజ్ హిటి 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 పక్షవాతం అరే ఏంటి అవును ఇకాదయ్యా ఎవరికి చూపిస్తారు అరే చూపిస్తా 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 మహారాజ్ अरे నీకే అడిగింది ఇస్తాను నాకి బేటాకి చూపి మహారాజ్ అబ్బాయి అంటవా अरे हाकी कल्ला हाकी बाबाई छंदा भी మరి ఒకవేళ బాబా अरे बेटा बाकी बोलनी अरे लड़की बोली बेटी अरे पुत्र की रात की अरे हुआ महाराज अरे पुत्र की मथी अरे बाकी बेटा 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 अरे महाराज इसकी पता ना महाराज నేను ముద్రని తీసుకొచ్చాను अरे रीकी जिसका लाले धर को रीकी संगत रीकी बेटा संग खिलवा 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 होता है నాయన కుమార तल्ली ఇంటి కదా మీ తండ్రి గారి మాట ఈ రుద్రాక్షమాలు ఎలా ఈ కాషాయసం లేదు నాయన ఇవన్నీ మనం మొట్టమొదటి చూసిన పరిగి చెప్పరా మన ఇంటికి పోదాంరా నాయన నేను దేవదేవుని విడిచి రాజాలను 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 తల్లి కొడుకా మగు వీడి వచ్చుట కూడదై పోది పోసిటివి న్యాయమయ్యా ఎవరు నేర్పిరి ఈ విద్యలు ఎందుకయ్యా ఇకనైన ఈ పూజలు మానుమయ్యా తనయా 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 అమ్మా నాయనా ఈ శివశాల ప్రపంచమునందు 84 లక్షల రకాల జీవరాశులు తిరుగుతాయి 84 లక్షల రకాలు ఈ 84 లక్షల రకాల జన్మలు ఎత్తితే గాని కడసారి జన్మ ఈ మానవ జన్మ మనకు లభించదు తల్లి
ఏమైతమైననేమి ఏ మార్గమైననేమి తల్లి జన్మలల్లిట ఉత్తమ జన్మమెత్తి దైవ చింతన చేయుట అధర్మమగుని జీవితాంతము గురుపాద సేవ చేయుట తల్లి నా కొరకై చింతన ఏలనమ్మా అమ్మా అమ్మా మన మతము మాత్రము గురువు లేరా కురాన్ గంధము లేవా నాయన నీకు కావాలన్నా మన మతంలో మఠం కట్టించదు నా మాట విని నాయన మన ఇంటికి పోదాం నాయన నేను ఈ దేవదేవుని విడిచి రాజాలను 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 తల్లి మన దూరా
మన కులంలో చక్కని కళ్యాణం తెచ్చి నీ వివాహం చేసి మీ పెళ్లి మీరు కళ్ళారా చూసుకుంటావు నాయన. నాయన ఈ పసితనమున నాకు వివాహం అదేమి కుమారా? మరో సంసార సాగరంలో ముంచదలిచిన తల్లి. ఈ దేహము అనిత్యమని తెలియదా? ఈ భోగభాగ్యాదులు అశాశ్వతమని తెలియదా తల్లి? అమ్మా, కన్న మమకారము చేత నీవిట్లు అనుచున్నావు గాని ఈ దేహముపై నీకెందుకమ్మ ఇంత వ్యామోహము? ఈ దేహము యొక్క రహస్యము తెలిపేది సావధానముగా విను. ఈ దేహములో ఏమేమి ఉన్నదో తెలుసా తల్లి? మలమూత్ర సమస్య తల్లి, మలమూత్ర సమస్య, మాంస రుధిర శల్య మాత్రమైనట్టిది మాయబొమ్మ. కలిమిలేములలోన కష్ట సౌఖ్యాల కన్నా తొడలు చింతిల్చునే తోలు బొమ్మ. కామ మూర్ఖులకిది, కామంతో కనుగొప్పిన వాడికంట ఈ బొమ్మ బంగారు ప్రతిభలాగా ఉంటుంది అంట తల్లి. కామ మూర్ఖులకిది కనకంపు బొమ్మ. విశ్వ విజ్ఞాన పరులకు వెర్రి బొమ్మ. బ్రహ్మవేత్తలకు బ్రహ్మజ్ఞానులకు ఇది వట్టి వెర్రి బొమ్మ అంట తల్లి. ఎచట నుండి ఏ తెంచెనో ఎచటకే గగలదో సుంత ఎరుగది గాలి బొమ్మ. అమ్మా 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 బ్రహ్మశ్రీ వేదమూర్తులు మా ప్రెసిడెంట్ గారు, అన్నదానక సమాజ ప్రెసిడెంట్ గారు శ్రద్ధయ్య గారిని ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుకగా సమర్పించారు. వారిని వారి కుటుంబాలను జగద్గురుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్రుడు ఆ జేజనైన సర్వదా సహస్రదా కాపాడి రక్షించాలని మనసా వాచా ప్రార్థన. తల్లి, ఇందుండు జీవాత్మ వేరైన పిదప ఇది ఎందులకు కొరగాదని తెలియదా తల్లి? ఏనుగు చనిపోతే 1000 రూపాయలు, ఈ దేహం చనిపోతే మట్టి పోలే తల్లి. ఆత్మ వెళ్ళినదే అగ్నిహోత్రుని ఈ ప్రాణము పోయిన దేహము అగ్నిహోత్రుని పాలు. కఠిన శల్యములు గంగపాలు మీద కపిల బట్ట. చనిపోయిన తర్వాత ఈ బట్ట మీద కపిల బట్ట మేటి చాకలి పాలు. ఈ జీవుడు కాల యముని పాలు. ఈ దేహమును మాత్రము నీవు నమ్ముకొనుకో తల్లి. దీని నమ్మబోకు దేహమన్నా తల్లిదండ్రులు నా నిమిత్తమై విశేషతనము ఆర్జించి సౌధములు నిర్మించి ఈ బంధుమిత్ర పుత్ర కలత్రాదులు ఏకమై తల్లి, మనకు ఇంత ధనమున్నను, ఇన్ని మేడ విద్యులున్నాను, ఇంతమంది బంధువులున్నను కూడా ఈ ప్రాణము పోయిన పిదప కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు మోసుకుపోయి కడకు ఎవ్వరు రాలేదు.
దీని నమ్మబో దేహమన్నా మట్టి బొమ్మ, దీని నమ్మబో. తల్లి ఈ దేహమును నేనెంత పాలు పోసి పెంచినను శృంగార శృంగార సుకుమారమైన ఈ శరీరము ఎలాంటి శరీరమైన తల్లి సావు వచ్చిన తర్వాత భగ్గుమను కాలు అగ్నిలో పడవైచి కాల్చెదరమ్మ. అప్పుడు తోడు రాను ఎవ్వరు గంట, తోడు రాను ఎవ్వరు గంట, అగ్నిదేవుడు తోడే నీకు, తోడు రాను ఎవ్వరు గంట, అగ్నిదేవుడు తోడే నీకు. ఈ మట్టి బొమ్మ మాయ బొమ్మ తల్లి, మట్టిలో నా పుట్టిందమ్మ, మట్టిలో నా పెరిగిందమ్మ, మట్టిలో నా ఈ బొమ్మ మాయమై దీని నమ్మబో దేహమన్నా మట్టి బొమ్మ, దీని నమ్మబో. కావున నీ మనమున నీవే తెలుసుకొని పట్టడాన్ని వసలు పట్టాను నాయన, నోయిరాని నవ్వు నోసుకున్నాను. నా మాట విన్నారా? మన ఇంటికి పోతావురా నాయన. దేవుని విడిచి రాజాలేను తల్లి, నా జన్మ కడతేరు మార్గమేదియో తెలుసుకొని వచ్చేదను తల్లి, నీవింటికి దయచేయము తల్లి. ఇన్నరా కుమార ఇన్నదే కొలదమ్మ ఓ తల్లి కొలదమ్మ మాయమ్మ కొలదు కొలదు దుఃఖము కొలదమ్మ ఓ తల్లి కొలదమ్మ మాయమ్మ కొలదు కొలదు దుఃఖము ఎన్నాళ్ళు గడచిన ఎవరు శాశ్వతమమ్మ ఎన్నాళ్ళు గడచిన ఈ భూమి మీద ఎవరు శాశ్వతం తల్లి ఎన్నాళ్ళు గడచిన
వలదమ్మ ఓ తల్లి వలదమ్మ మాయమ్మ అయినా కుమారా ఎంత చెప్పినా వినకుండా విన్నా కొడుక చుడుకు పనులు చేయని మర్యాద చెందదవు కుమారా ఇటుకు నా మాట పనిగొని శ్రీ